కోసం అయితే మన ట్రైన్ దాదాపు ఒక 18 నిమిషాలు దాకా ఇక్కడే ఇప్పుడే ఆడైతే ఇద్దరు పడినారు. ఇప్పుడు కానీ చూసుకుంటే ట్రైన్లో దూకేసినారు. ఇక్కడ చూసుకుంటే మన గోల్కొండ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఇక సీరో వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి వరంగల్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం. మన ట్రావెల్స్ ట్రైన్ వచ్చేసి మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి 9:35కి అయితే మనకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిపోతుంది. అలాగే 12 గంటలకు వచ్చేసి మనకు వరంగల్కి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే కిలోమీటర్స్ టోటల్గా వచ్చేసి మనకు 104 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి వరంగల్కి అయితే. సో వెళ్ళిపోదాం. మనకు వచ్చేసి నెంబర్ 1 అన్నారు, అక్కడికైతే వెళ్ళిపోదాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనకు కానీ చూసుకుంటే జనరల్ టికెట్ వచ్చేసి అక్కడైతే ఇస్తారు. సో మనకు వచ్చేసి 35 రూపాయలు అయితే పడింది. మనం ట్రావెల్ చేసేది మేము ప్యాసింజర్ కదా, దానికి తక్కువ కాస్ట్లో అయితే ఉంటుంది. సో గేట్ నెంబర్ 4 నుంచి అయితే నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతాను. అండ్ టైం కానీ చూసుకుంటే 9:52 అయిపోయింది. లేట్ అయిపోయింది బండి వచ్చే కొద్దికి. రాగానే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే మన ట్రైన్ అయితే రెడీగా అయితే ఉంది. మేము ప్యాసింజర్ కానీ చూసుకుంటే అండ్ క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకైతే విండోస్ దించి దొరికాకనే వేస్టే. మొత్తం ఏమో బయట నుంచి వ్యూ అయితే ఏం కనిపించదు. ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67761. సికింద్రాబాద్ నుంచి వరం వెళ్ళి ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన ట్రావెల్స్ ట్రైన్ వచ్చేసి మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఐషిప్తో తయారైంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి వరంగల్కి అయితే ట్రావెల్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు 9:30కి అయితే సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అలాగే 12 గంటలకంతా మనకు వచ్చేసి వరంగల్కి అయితే వెళ్ళిపోతుంది. ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు వచ్చేసి పుష్పల్ ప్యాసింజర్ ట్రైన్. ఇది లోపల కూడా చాలా ఫుల్గా అయితే ఉన్న క్రౌడ్ అయితే మాత్రం. యాక్చువల్గా అయితే వేరే బండి అనుకున్నా కానీ ఇదే అయితే బండి. ఇది వచ్చేసి మనకు చిత్తాపూర్ నుంచి సికింద్రాబాద్కి అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వరంగల్కి అయితే ఉంది ట్రైన్. కానీ చూసుకుంటే లోపలికి అయితే పోదాం. బయట కానీ చూసుకుంటే అసలు ఏం బాగాలేదు. లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మనకు చిన్ని క్లాస్ చూసుకుంటే మొత్తం ఇలాగైతే ఉంది. ఇంకా చూసుకుంటే మనకు వచ్చేసి 3+3 సిట్టింగ్ అయితే ఉంది. అలా మనం అయితే ఫ్రంట్కి వెళ్ళిపోతాం. మన ట్రైన్లో చూసుకుంటే మనకు వాష్రూమ్ స్పెషాలిటీ కూడా అయితే ఉంది. ప్యాసింజర్ లోపల చూసుకుంటే మనకు వచ్చేసి 3 ఫ్యాన్లు అయితే ఉండాలి ఇక్కడ. అండ్ అలాగే మనకైతే ఛార్జింగ్ సాకర్స్ అయితే లేవు. మనకైతే లగేజ్ పైకి బూట్ అయితే ఉంది. అలాగే చేంజ్ లగేజ్ ఒకటి అయితే ఉంది. అంటే 3+3 సీటింగ్ అయితే ఉంది అంతే. అండ్ అది వచ్చేసి మీకు చెప్తా ఉంటుంది మనకు సీట్లు పైన కాల్ పెట్టకూడదు అనేసి. నెంబర్ 2లో కానీ చూసుకుంటే కాకినాడ పోర్టు సాయినాథ్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఈ ట్రైన్ పంపిస్తారని మన ట్రైన్ అయితే పంపారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడుదా వచ్చింది. చూద్దాం మన ట్రైన్ పంపిస్తారా లేదంటే ఈ ట్రైన్ పంపిస్తారా చూద్దాము. క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి 10 గంటలకైతే మనకైతే సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో దాదాపు ఒక 2 గంటలు అయితే లేట్ అయిపోయింది మన ట్రైన్ నుంచి చూసుకుంటే. వచ్చిందే కొంచెం లేట్గా అయితే వచ్చింది. సో సికింద్రాబాద్ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు మౌలాలి. సో మనకు వచ్చేసి WIP7 లోకోమోటివ్ అయితే ఉంది సాయినాథ్ సిటీ ఎక్స్ప్రెస్కి అయితే. చూడండి పైన మెట్రో వ్యూ, కింద మన ప్యాసింజర్ ట్రైన్ వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అది బ్లూ కలర్, ఇది బ్లూ కలరే, బ్లూ సిమెంట్. సికింద్రాబాద్ వ్యూ కానీ చూసుకుంటే ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. ఒక లైన్ కూడా కదా, ఆ లైన్ వచ్చేసి మనకు టూర్స్ కాచిగూడ వెళ్ళే లైన్. అదంతా కాచిగూడ, మహబూబ్ నగర్ అదంతా ఆపకి వెళ్ళిపోతుంది. సో మనం వెళ్ళేది వరంగల్ వెళ్ళే లైన్. మనకు సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఇక్కడ చూడండి మన విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు. సికింద్రాబాద్ నుంచి కొంచెం బయట రాగల మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు అయితే కొడుతుంది.
కొద్దిగా ముందు రకాల మళ్ళీ అయితే మన ట్రైన్ అయితే బ్రేక్ అయితే అయినారు. సిగ్నల్ అయితే క్లియర్ అయింది కానీ ఎందుకు నిలిచి చూసింది. సో మనోడు స్పీడ్ అయితే మాత్రం పొట్టి పడేస్తున్నాడు కొంచెం ముందుకు రాగానే. సో ఎప్పటికైతే ఏదో ట్రైన్ అయితే ఉంది, ఏదో ట్రైన్ అవుతుంది కూడా. ఏ ట్రైన్ చూసే లోపల అయితే అదే పలకనమ్మ ఎక్స్ప్రెస్ అని అనుకుంటా. నాకు వచ్చేసి టికెట్ ఫేర్ వచ్చేసి దాదాపు 35 రూపాయలు అయితే పడింది. మనం ట్రావెల్ చేసే కిలోమీటర్స్ చూసుకుని 147 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు అయితే ఫుల్గా అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఇది కూడా చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడతాం మన ట్రైన్ కానీ చూసుకుంటే. కరువు గారు చూసుకుంటే ఫుల్గా అయితే ఉంది. మౌలాలి దగ్గరగా చూసుకుంటే వెల్కమ్ టు మౌలాలి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MLI. మౌలాలిలో కూడా క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఉన్నారు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు మౌలాలిలో కానీ చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి మౌలాలి నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు చెర్లపల్లి. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి రేపల్లి సికింద్రాబాద్ డెల్టా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అక్కడైతే ఉంది. చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే సైడ్ అయితే పెట్టున్నారు. సో మన ట్రైన్ స్పీడ్ విషయం చెప్పాలంటే పొట్టి పడేస్తాడు, ఏమాత్రం తగ్గలేదు మన ప్యాసింజర్ ట్రైన్ కానీ చూసుకుంటే. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ. సో ఇక్కడ స్టాప్ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 minute. సో ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకైతే ఓపెనింగ్ అయితే చేసినారు. సో మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు నెంబర్ 3కి అయితే వచ్చింది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి దురంతో ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సికింద్రాబాద్ విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్. సో పైన చూసుకుంటే మనకు వచ్చేసి పల్నాడు ఎక్స్ప్రెస్ అనేది వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకు గుంటూరు నుంచి వికారాబాద్ జంక్షన్ వరకు అయితే వెళ్తుంది ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి గట్కేశ్వర్కి అయితే వచ్చేసింది. అండ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GT. అండ్ క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనం ముందర కానీ చూసుకుంటే. క్రౌడ్ అయితే కొంచెం ముందర అయితే ఉన్నారు, ఫుల్గా అయితే ఉన్నారు. కాకినాడ సిటీ కాకినాడ పూట ఎక్స్ప్రెస్కి అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. ట్రైన్ వచ్చేసి గట్కేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు బీబీ నగర్. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కోనార్క్ ఎక్స్ప్రెస్ సైడ్ అయితే వెళ్తుంది. ముంబై నుంచి భువనేశ్వర్ వరకు. ఇప్పుడు వచ్చేసి ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి ముంబైకి అయితే వెళ్తుంది కోనార్క్ ఎక్స్ప్రెస్. సెంటర్లో కూడా చెప్పాల్సిన అవసరం ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో మన కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. బీబీ నగర్లో అయితే ఇక్కడైతే స్టాప్ అయితే లేదు ఈ ట్రైన్కి. ట్రైన్ వచ్చేసి బీబీ నగర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BN. సో ఇక్కడ స్టాప్ వచ్చి 1 minute ఉండింది, బయలుదేరిపోయింది. సో
మన ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తాడు, ఏమంతా స్పీడ్ అయితే మాత్రం తగ్గలేదు. ఆ కొండ వ్యూ చూడండి ఒకసారి. అయితే కొండ పైన కూడా కోట అయితే ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ లెవెల్లో అయితే వ్యూ అని చూసుకుంటే ఆ కొండ పైన కోట ఎవరో కట్టున్నారు. చాలా బాగుంది ఇదంతా. వెల్కమ్ టు భువనగిరి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బీజీ. సో ఎక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కూడా చూసుకుంటే మనకి లైట్ కర్వ్ అయితే ఉన్నది. చూసుకుంటే మనకు వచ్చేసి గరీబ్ రథ్ అయితే ఉంది. ఈ గరీబ్ రథ్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. సో మనం వచ్చేసి ఈ ట్రైన్ అయితే వచ్చినాము. టికెట్లో కానీ చూసుకుంటే మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute ఇక్కడ. తిరుపతిలో కానీ చూసుకుంటే మనకు G1 నుంచి G10 వరకు అయితే కోచ్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి భువనగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కొండలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన ట్రైన్ స్పీడ్ కూడా చెప్పాలంటే కొట్టి పడేస్తాడు, కానీ అక్కడక్కడ కొంచెం స్లో అవుతుంది. కానీ మన ట్రైన్ అయితే మాత్రం మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం అదరు పెడుతున్నాడు. వెల్కమ్ టు యాదాద్రి. యాదాద్రిలో చూసుకుంటే మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute. యాదాద్రిలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి యాదగిరి గుట్ట కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది మనకు. ఇక్కడ నుంచి మన ట్రైన్ నుంచి వ్యూ అయితే కూడా కనపడుతుంది. అది కూడా చూపిస్తుంది మీకు. వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళాలి మన ట్రైన్ కానీ చూసుకుంటే. ఆడైతే 2 పడినారు ఇప్పుడు కానీ చూసుకుంటే. ట్రైన్లో దూకేసారు. సో వీళ్ళు ట్రైన్లో అయితే దూకేసారు. ఇప్పుడు నిలిచింది వాళ్ళ కింద పడినాక ఇప్పుడు నిలిచింది ట్రైన్ కానీ చూసుకుంటే. దిగాల్సిన కొంతమంది అట్టే ఉండి పూసినారు, ముందుగా దిగుంటే సరిపోయి ఉంటుంది. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ అయితే వస్తుంది. నార్మల్ సీట్లోనే వెళ్తుంది. మన ట్రైన్ వచ్చేసి యాదాద్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి YATD. సో మన ట్రైన్ నుంచి యాదగిరి గుట్ట కూడా ఈ క్లియర్ వ్యూ అయితే కనపడుతుంది చూడండి. చాలా చాలా బాగుంది లాంగ్ నుంచి కూడా. సికింద్రాబాద్ నుంచి యాదగిరి గుట్ట కూడా మనకైతే ఈ ట్రైన్లో అయితే ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు. టికెట్ ఫేర్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఆ ట్రైన్ కానీ చూసుకుంటే శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ మంచి స్పీడ్ అయితే భలే లాగినాడు. ట్రైన్ వచ్చేసి అల్లేరు నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ALER. సో ఇక్కడ చూసుకుంటే మన గోల్కొండ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్. చూస్తే మనకు వచ్చేసి పంట పొలం మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వ్యూగా చూసుకుంటే మొత్తం అయితే వరి వేసినారు. అండ్ వ్యూ కూడా చూసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంది. పక్కన చూసుకుంటే కూడా మన ట్రైన్ వచ్చేసి పెంబర్తికి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి POM. పెంబర్తిలో చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నారు.
వెల్కమ్ టు జనగాం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జెడ్ఎన్. అండ్ రైల్వే స్టేషన్లో కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు, అండ్ దిగే వాళ్ళు అయితే ఎక్కువ అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి జనంకి వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ గా చూసుకుంటే 1 minute అయితే ఉండింది మన ట్రైన్ కానీ చూసుకుంటే. గణపూర్లో కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు ఇక్కడ కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ చేసి గణపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ట్రైన్లో కానీ చూసుకుంటే మొత్తం అయితే లైట్గా అయితే మొత్తం ఖాళీ అయిపోయింది, ఇంకొద్దిగా ఉన్నారు. నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చి మనకు కాజీపేట జంక్షన్. అంతా చూసుకుంటే మనకు వచ్చేసి టార్చ్ చెట్లు అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నది, మొత్తం టార్చ్ చెట్లు ఉన్నది. ఈ పక్కంతా చూసుకుంటే ఆడాడగా అండ్ ఆ పక్క అయితే ఫుల్గా అయితే ఉన్నది. అండ్ మధ్య మధ్యలో మనకు వచ్చేసి వరి కూడా ఫుల్గా చేసినారు ఇక్కడ. సో మన ట్రైన్ స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తున్నాడు. ఇప్పుడైతే రెడీ ఇబ్బంది చేస్తుంది, ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. వెల్కమ్ టు కాజీపేట జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. అండ్ ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 3 minutes అయితే ఉంటుంది. కాజీపేటలో చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు. సో కాజీపేట నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. మనకు WIP4 లోకోమోటివ్ అయితే ఉంది, బెజవాడది. డిస్ప్లే కూడా కనబడుతుంది కదా అక్కడ, మనం చూసుకుంటే నెక్స్ట్ స్టాప్ ఏది మొత్తం అయితే కనబడుతుంది అక్కడ. సో మన కోచ్ టైర్ వచ్చేసి మనకు చాలా టైర్ చేసినారు. February 2021 అయితే టైర్ చేసినారు ఈ ట్రైన్ కానీ చూసుకుంటే, ఈ న్యూ ట్రైన్ని చూసుకుంటే మనకు వచ్చేసి కాజీపేట జంక్షన్ ఫుల్గా తీసుకున్నారు. కొద్దిగా లైట్ అయితే మనకు వచ్చి వరంగల్కి దిగిపోతారు. మనం విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ దాదాపు 15 నిమిషాలు దాకా ఇక్కడే వేసినాడు. మనకైతే వందే భారత్ వెళ్ళిపోయింది, మనకైతే సిగ్నల్ కూడా ఇచ్చేసినారు. ఫైనల్గా మన ట్రైన్ వచ్చేసి వరంగల్కి అయితే వచ్చేసింది. 1 hour పైన డిలే అయిపోయింది. అండ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VL. మళ్ళీ ఈ ట్రైన్ కూడా ఫుల్గా అయితే ఉన్నారు. మళ్ళీ ఈ ట్రైన్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది సికింద్రాబాద్కి అయితే. సో ముందర అయితే ఉన్నది క్రౌడ్ బాగా చూసుకుంటే. వీళ్ళకైతే మనం కూడా అయితే వరంగల్లో దిగిపోతున్నాం. సో వీడియో ఇస్తే ఒకసారి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్కి డిమాండ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. ఈ ట్రైన్ కూడా చాలా డిమాండ్ అయితే ఉంది.